హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. నేను యూట్యూబ్లో ఒక ఇది పెట్టాను కదా, ఒక పోస్ట్ పెట్టాను. అంటే మీకు ఏ ఏ టాపిక్స్లో మీకు వీడియోస్ కావాలని కోరుకుంటున్నారో నాకు ఆ వీడియో కింద కామెంట్స్లో పెట్టేశారంటే నేను రోజుకొక టాపిక్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఓకే. ఈరోజు ఒక అమ్మాయి, ఒక ఇద్దరు ముగ్గురేమో అడిగారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి వీడియో కావాలని అడిగారు. ఈరోజు వాళ్ళ కోసం చేస్తాను. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే వాళ్ళు వాళ్ళు జస్ట్ ఫోన్లో మాట్లాడుకోగలరు కానీ కలుసుకోలేరు. అది ఇంకా ఫారెన్లో ఉండే వాళ్ళైతే ఇంకా వాళ్ళు రావడం పోవడం చాలా కష్టం అవుతుంది. ఇలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి సెపరేషన్లో ఉండేవాళ్ళు వాళ్ళ పార్ట్నర్ వస్తారా రారా, వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్లో స్టేబుల్గా ఉంటారా ఉండరా, వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా, వెయిట్ చేయాలా మూవ్ అని కావాలా, ఇలాంటి క్వశ్చన్స్కి అంతా ఈరోజు వీడియోలో ఆన్సర్ చూస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోకి వెళ్తామా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు పార్ట్నర్ సెపరేషన్లో ఉంటే ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్. మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి మీరు వాళ్ళని చూడలేక, వాళ్ళని కలవలేక, వాళ్ళతో మాట్లాడక, వాళ్ళకి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉందా లేదా, లేకపోతే మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారా, ఎప్పటికైనా మీ దగ్గరకు వస్తారా లేదా, ఇవన్నీ ఈరోజు చూస్తాం. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే ఓన్లీ ఫారినే కాదు, మన ఇండియాలో కూడా. ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు మీ పార్ట్నర్, లేకపోతే ఢిల్లీలో ఉన్నారు, ఇంకా ఇది కూడా లాంగ్ డిస్టెన్సే కదా. ఇలా ఉంటే కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు మీ పార్ట్నర్ అంటే ఎవరైనా ప్రేమలో ఉండి మీరు కలుసుకోలేకపోతే కూడా వాళ్ళకు కూడా ఇది రెసొనేట్ అవుతుంది. ఓకే ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉండినా, మీకు దూరంగా ఉండినా, నో కాంటాక్ట్లో ఉండినా మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి సెపరేషన్లో ఉండే వాళ్ళ పార్ట్నర్ ప్రెసెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో చర్చిస్తూ ఉన్నారు మీ గురించి. అంటే వాళ్ళ వెల్ విషర్ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు. వాళ్ళ నియర్ అండ్ డియర్తో మీ గురించి మాట్లాడుతున్నారు. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలా వద్దా, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని వాళ్ళ సలహా అడుగుతూ ఉన్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. అండ్ మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. ఎర్త్ సైన్ అంటే వృషభం, కన్యా, మకరం. ఫైర్ సైన్ అంటే మేషం, సింహం, ధనస్సు. ఇది మీ ఫీలింగ్స్, ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా పొసెసివ్గా ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే. మీరేమనుకుంటున్నారు ఫస్ట్ మీ పార్ట్నర్ గురించి. మీకు చాలా కోపం వస్తుంది. మీ పార్ట్నర్ చాలా ప్రేమగా మాట్లాడిన మీ పార్ట్నర్ సడన్గా నో కాంటాక్ట్ అయిపోయి మీతో మాట్లాడకుండా, మీకు ఏం చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేసేసి, బ్లాక్లో పెట్టేసి, మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా, అండ్ అన్ని సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి, వాట్సాప్ అన్నిట్లో మీ పేరు తీసేసి బ్లాక్ చేసేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసే మీ పార్ట్నర్ మీద మీకు చాలా కోపం వస్తూ ఉంది. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మీకు తెలియటం లేదు. చాలా బాధపడుతున్నారు, ఎంటీ ఫీల్ అవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గరకు రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకు ఇలా చేశారు అని బాధపడుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. కానీ మీ సరౌండింగ్స్లోనే మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు పట్టించుకోవటం లేదు. మిమ్మల్ని లాంగ్ డిస్టెన్స్లో ఉండే మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. మీ సరౌండింగ్స్లోనే ఎవరో మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, మీరు వాళ్ళని పట్టించుకోవటం లేదు. మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటా ఉన్నారు.
కానీ ఎక్కడో ఒక ఆశ, వస్తారు మీ పార్ట్నర్ అని ఒక ఆశ ఉంది మీకు. ఎప్పటికైనా మిమ్మల్ని వెతుక్కుంటా మీ పార్ట్నర్ వస్తారని అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. తను ప్రాపర్టీ అంతా ఏర్పరచుకోవాలి, త్వరగా సెటిల్ కావాలి లైఫ్లో అనుకుంటా ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా వర్క్ హాలిక్గా ఉన్నారు మీ పార్ట్నర్. తన లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ కాబోతూ ఉంది. తను మీరు తన జీవితంలో ఉండడం తన లక్ అనుకుంటా ఉన్నారు. అండ్ రెండు విషయాల మధ్య జగలవుతా ఉన్నారు. మీతో మాట్లాడతామా వద్దా, మాట్లాడితే అంటే వర్క్కి ఇంపార్టెంట్ ఇవ్వాలా, పర్సనల్ లైఫ్కి ఇంపార్టెంట్ ఇవ్వాలా మీ పార్ట్నర్కి తెలియటం లేదు. జగలవుతూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి. చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకొని బాధపడతా ఉన్నారు. ఓకే, జస్ట్ తను బ్లాక్ తీసేసి మీతో మాట్లాడితే సరిపోతుంది కదా, అది చేయకుండా ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేసుకొని మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా వర్క్ చేస్తున్నారు. మీరు తన జీవితంలో ఉండడం తన లక్ అనుకుంటా ఉన్నారు. కానీ తన ఫోకస్ అంతా వర్క్లో పెట్టేస్తున్నారు, కానీ మీతో మాట్లాడాలని అనుకోవటం లేదు ఇప్పుడు ఆయన. ఎందుకంటే తనకి అక్కడ వేరే ఆప్షన్ ఉండొచ్చు మేబీ. వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా, లేకపోతే మీతో రిలేషన్షిప్లోకి రావాలా తెలియటం లేదు. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా? ఎస్, ఉంది. మీ పార్ట్నర్ తన ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్గా పెట్టుగా ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. తను చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళతో రిలేషన్షిప్ ఎంతవరకు ఉంది, ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ పార్ట్నర్ లైఫ్లో వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా ఉంది? నో, వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, లేదా మీ పార్ట్నర్ అక్కడి నుంచి గాయపైపోయారు, పారిపోయేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకే, మీ ఇద్దరి మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ ఇప్పుడు లేరు. ఓకే, మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను. మీ పార్ట్నర్కి మీకు క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తనకి నేమ్ అండ్ ఫేమ్ ఉంది, తనకి ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు, సోషల్ మీడియాలో చాలా ఫేమస్ పర్సన్ అయి ఉంటారు మీ పార్ట్నర్. అండ్ మీకు ప్రపోజ్ చేయాలి, మీకు తన ప్రేమని ఇవ్వాలి, మీది ఎటర్నల్ లవ్ అనుకుంటా ఉన్నారు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో, లేదా మీరు ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారేమో అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. కానీ ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. మీ పార్ట్నర్ కూడా మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, మీరు కూడా మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫోకస్ అంతా మీ మీదే పెట్టున్నారు మీ పార్ట్నర్. మీరేమనుకుంటున్నారు? మీరు కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు, మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీరు ప్రస్తుతం బ్యాలెన్స్ చేస్తున్నారు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని, కానీ మీరు సంతోషంగా లేరు, మీరు చేస్తున్న పనిలో సంతోషంగా లేరు. మీరు ఏ పని చేసినా ఒక ఇంట్రెస్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు. మీకు అన్నం తినాలనిపించడం లేదు, నిద్రపోవాలనిపించి ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీతో మాట్లాడటం లేదు, మిమ్మల్ని బ్లాక్లో పెట్టేశారు. అందుకని మీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు మీరు. కానీ మీకు ఈగో ఉంది, అంటే తనంతట తాను రావాలి నా దగ్గరికి, తనంతట తాను బ్లాక్ తీసుకొని రావాలి, నాకు ఒక వాల్యూ ఇచ్చే పని అయితే తనే వస్తారు కదా, నా ప్రేమకు ఒక వాల్యూ ఇచ్చే పని అయితే తనే వస్తారు కదా అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూస్తా. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మీది సోల్మేట్ కనెక్షన్ అనుకున్నారు, మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉండింది, మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకున్నారు. ఎమోషనల్ అటాచ్ అయిపోయి ఉండారు. అంటే ప్రతి నిమిషం మీతో మాట్లాడాలి, తను ఏం చేస్తుంది మీతో చెప్తా ఉండేవాళ్ళు. ఒక రోజులో ఇప్పటికప్పుడు తను ఏం చేస్తుంది, ఎక్కడ ఉండేది అప్డేట్ ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఉండలేని స్థితిలో ఉండేరు, అంత ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయి ఉండేరు. అండ్ ప్రజెంట్ ఇంకొకరితో మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకెవరో మీ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చున్నారు,
వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ అంటే మీ పార్ట్నర్ ఫారెన్లో ఉండొచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. అండ్ ఫ్యూచర్లో తను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మీ పార్ట్నర్ మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే కూడా మీరు కూల్గా తనకు ఆన్సర్ ఇవ్వండి, కానీ మాటకు మాట ఇచ్చి ఆ రిలేషన్షిప్ కట్ ఆఫ్ అయిపోయేటట్లు చేసుకోవద్దు. మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీ పార్ట్నర్ ఏదన్నా మీకు కోపం వచ్చేటట్టు మాట్లాడినా మీరు కామ్ అయిపోండి. ఆ తర్వాత రిప్లై ఇవ్వండి. కొంచెంసేపు అయిన తర్వాత తను అర్థం చేసుకుంటారు. ఓకే. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో మీకు న్యూ బిగినింగ్ అయి ఉండింది. మీ పార్ట్నర్తో కంఫర్ట్ జోన్లో ఉండేరు. ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలని కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీకు. మీరు చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటారు, ఫ్రీగా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు. ఓకే, అలాగే ఉండాలి. ఓకే. అండ్ ప్రెజెంట్ మూమెంట్, మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా? చేస్తారు, ట్రావెల్ చేస్తారు, మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. నైట్ ఆఫ్ కప్స్, తన అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. 1 నెంబర్ వచ్చింది. ఇది 1 డే ఆర్ 1 వీక్ ఆర్ 1 మంత్లో మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. ఓకే. అండ్ మీరు మీ పార్ట్నర్ని ఎంత ప్రేమిస్తున్నారో మీరు టెలిపతికల్ మెసేజెస్లో మీ పార్ట్నర్కి సెండ్ చేస్తూ ఉండండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి, మేనిఫెస్ట్ చేయండి. మన వర్డ్స్ అండ్ థాట్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఉంది. మీరు ఏమనుకుంటే అది అవుతుంది. నెగిటివ్గా అనుకోకండి. మీకు ఒక ఆఫర్ వస్తుంది, యూనివర్స్ నుంచి ఒక ఆఫర్ వస్తుంది. అది మీరు అవకాశాన్ని పట్టుకోండి, వదలకండి. ఏంజల్స్ మెసేజ్. ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు? యూనివర్స్ గైడెన్స్ ఏంటి? పర్ఫెక్ట్ టైమింగ్. వావ్. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు మీ పార్ట్నర్తో మ్యారేజ్ కావాలనుకుంటే 1 ఇయర్ తర్వాత మీకు మ్యారేజ్ అవుతుంది. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాం. న్యూ ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్తో మీరుండి మీ మధ్య సెపరేషన్ ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్, మ్యూచువల్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మిస్డ్ ఆపర్చునిటీ. యు ఆర్ బెటర్ దాన్ మీ, అంటే తనకంటే మీరు చాలా బెటర్ అనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కమిట్మెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. నా తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, నీతో కమిట్మెంట్ కావాలని కోరుకుంటున్నాను అని మీరు కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లో తన లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు. మ్యూచువల్, ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ పార్ట్నర్ పట్టించుకోవటం లేదని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నరు అలాగే అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. అది కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొంతమందికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. అది బ్యాలెన్స్ అయితేనే మీరు కలవగలరు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అక్కడ తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండింది. వాళ్ళు తన లైఫ్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. 1 ఇయర్ లోపల మీ పార్ట్నర్ రావచ్చు, లేదా 1 మంత్ లోపల రావచ్చు. ఈ లోపల మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేశారంటే తను చాలా త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు వేరే ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ చూస్తాం. మీ ఎనర్జీ, మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం.
మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది. మీ ఎనర్జీ ఆచితూచి మీరు ఖర్చు, ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ, ఆచితూచి ఖర్చు పెడతా ఉన్నారు. తనకి మనసు స్థిరంగా లేదు. దానికోసం తను కొంచెం మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. మీరు రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. ఇద్దరికీ ప్రేమ ఉంది, ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ బయటకు చెప్పుకోవడం లేదు. ఓకే, మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మేషరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే తన మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, లేదా మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకోవచ్చు. తను పెట్ లవర్ కూడా అవ్వచ్చు. ఓకే, మీ పార్ట్నర్ మిథున రాశిలో ఉంటే మీ గురించి గుర్తు చేసుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే నో, ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ ఇద్దరి మధ్య, ఈ రిలేషన్షిప్ను వద్దనుకోవచ్చు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే టవర్ మూమెంట్ వచ్చింది. మీ చుట్టూ ఉండే పరిస్థితులు, వ్యక్తులు చేంజ్ కావచ్చు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి. మీ పార్ట్నర్ ధనుస్సు రాశి అయితే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే మీరు అన్ని కంఫర్ట్స్తో హ్యాపీగా ఉన్నారు అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే డే డ్రీమింగ్లో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్విచ్ వర్డ్ చెప్తాను మీకు. జాయిన్ టుగెదర్ ఫర్ ఎవర్. జాయిన్ టుగెదర్ ఫర్ ఎవర్. మీకు మీ పార్ట్నర్ ఎప్పటికీ మీతో కలిసి ఉండాలి. జాయిన్ టుగెదర్ ఫర్ ఎవర్. ఓకే, ఇది స్విచ్ వర్డ్గా పెట్టండి కామెంట్స్లో. మీ పార్ట్నర్ తప్పకుండా మీ దగ్గరకు వచ్చేస్తారు. జాయిన్ టుగెదర్ ఫర్ ఎవర్. అండ్ మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూద్దాం. K, X, E, W, Q, 0, M, G, A, H, Y, C, D, B, B, F, T, I. ఈ లెటర్స్లో మీ పార్ట్నర్ని వచ్చి ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ క్లాసెస్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.